Welcome to Suman ITTV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. వెల్కమ్ టు సుమన్ ఐటీటీవీ టెక్ టాక్స్. ఈరోజు మనం యుఎస్ బేస్డ్ కంపెనీ అయిన డిస్పాచ్ ట్రాక్ ఇండియా ఆపరేషన్స్ హెడ్ సునంద మనతో పాటు ఉన్నారు. సునంద గారిని అడిగి మనం ఈరోజు ఈ కంపెనీలో అసలు ఐటీ హెచ్ఆర్ రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది, అసలు ఈ కంపెనీ గురించి అన్ని తెలుసుకుందాం మనం. హాయ్ సునంద, హౌ ఆర్ యూ? హాయ్ సిమి, వెరీ నైస్ టు మీట్ యూ. ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్. ఎలా ఉన్నారు? గుడ్ టు నో అండ్ ఐఎమ్ రియలీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ టు నో యువర్ జర్నీ. మీరు ఎలా ఇక్కడ దాకా ఎన్ని ఇయర్స్ నుంచి? సో ఇది షార్ట్గా చెప్తాను, ఎందుకంటే 30 ఏళ్ల పైన జర్నీ. సో ఐ డోంట్ వాంట్ టు స్టార్ట్ ఎప్పుడో మొదలుపెట్టి. నేను కెమికల్ ఇంజనీరింగ్ చేశాను ఉస్మానియా యూనివర్సిటీలో. చేసిన తర్వాత కెమికల్ ప్రాసెస్ ఇండస్ట్రీ, చాలామందికి టెఫ్లాన్ తెలిసే ఉంటుంది. సో ఆ టెఫ్లాన్ ఈక్వలెంట్ ఈ పీటీఎఫ్ఈ అనేది కెమికల్ నేమ్ అనమాట. దాన్ని ఇండియాలో మన హైదరాబాద్ దగ్గర ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉండేది, హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్స్ అని. సో ఆ కంపెనీలో నా జర్నీ మొదలైంది. మేనేజ్మెంట్ ట్రైనీ కింద చేరాను. సో 10 ఏళ్ళు అక్కడ కెమికల్ ప్రాసెస్ ఇండస్ట్రీలో, అంటే ఇట్ వాజ్ కంప్లీట్ 24/7 ఆపరేషన్స్ ఉంటుందన్నమాట. అక్కడ వర్క్ చేశాను. రకరకాల ఫంక్షన్స్లో వర్క్ చేశాను. ఇనీషియల్గా ట్రైనీ కింద స్టార్ట్ అయ్యి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో, తర్వాత అప్లికేషన్ డెవలప్మెంట్లో, తర్వాత మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇట్లా చాలా ఏరియాస్లో వర్క్ చేసిన తర్వాత ఒక ఆపర్చునిటీ వచ్చింది. అప్పుడు సాఫ్ట్వేర్లో ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్, అవి ఏంటంటే ఒక కంపెనీకి కావాల్సినవన్నీ సాఫ్ట్వేర్ ద్వారా చేయడానికి, అంటే ఇంకా ఎఫిషియెంట్గా చేయడానికి, ఫాస్ట్గా చేయడానికి అప్పుడు ఈఆర్పీలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఈఆర్పి కంపెనీ వాళ్ళకి ఒక ఫంక్షనల్ స్పెషలిస్ట్, అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు వాళ్ళకి ప్రోగ్రామింగ్ తెలుస్తుంది, కానీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఎలా ఉంటాయి ఆపరేషన్స్, డిఫరెంట్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, వాటికి ఏం చెయ్యాలి అనేది అక్కడ పనిచేసిన వాళ్ళకే బాగా తెలుస్తుంది. అందుకని చెప్పేసి వాళ్ళు అలా నన్ను ఫంక్షనల్ స్పెషలిస్ట్గా తీసుకున్నారు. సో అలా నా ఐటీ జర్నీ మొదలైందనమాట. సో ఐటీలోకి వచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే ఒక 10 years ఆల్రెడీ కెమికల్ ఇంజనీర్గా ఉన్నారు కదా. వాట్ ఆర్ దోస్ థింగ్స్ దట్ యూ హ్యావ్ బీన్ ఇన్ టు 20 years ఆల్సో ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనిపించేలా ఉందా జర్నీ? అంటే నేను నా ఈ ప్రాసెస్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత చాలా పనులు డూప్లికేట్ చేసి, అంటే ఇప్పుడు చెప్తే కార్బన్ పేపర్లు ఈ జనరేషన్ వాళ్ళకి తెలియని కూడా తెలియకపోవచ్చు. సో అట్లా కార్బన్ పేపర్లు పెట్టి మల్టిపుల్ కాపీస్ చేసి దాన్ని ఇక్కడి నుంచి అక్కడికి చేసి, దానిది సాఫ్ట్వేర్కి వచ్చేసరికి ఎంత ఎఫిషియెంట్గా అయిపోతుంది, కమ్యూనికేషన్లో ప్రాబ్లమ్స్ రాకుండా, మనం ఏమి ఇక్కడ అక్కడ పోవడము అలా లేకుండా మనం మన ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో దట్ వాజ్ ద స్టార్ట్ అనమాట. నాకు ఆ ఎక్సైట్మెంట్, ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ వల్ల ఇంత బాగా మనం చేయగలుగుతామా అనేది అర్థమైంది. సో అలా నేను నేర్చుకున్న దాన్ని ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి పెట్టిన తర్వాత ప్రాజెక్ట్స్ అనేవి ఎట్లా డెవలప్ చేస్తాము. ఈవెన్ నేను ప్రాసెస్ కెమికల్ ఇంజనీరింగ్ సైడ్ ఉన్నప్పుడు కూడాను ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ ఉన్నాను. అక్కడ చేసే ప్రాజెక్ట్స్ని ఎంత బాగా చేయొచ్చు ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మెథడాలజీస్ ద్వారా అని చెప్పి. సో అదే ఈ ఐటీలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లోకి వెళ్ళానమాట. సో ఫంక్షనల్ స్పెషలిస్టు, బిజినెస్ అనలిస్టు, అక్కడి నుంచి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి వెళ్ళి ప్రాజెక్ట్స్ని ఎంత ఎఫిషియెంట్గా మనం చేయొచ్చు అనేది చేస్తూ దెన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ చేశాను. పిఎంపి సర్టిఫికేషన్ అంటారు. సో మా కంపెనీలో ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు డూ ఇట్. అట్లా పిఎంపి సర్టిఫికేషన్ చేసి తర్వాత దాని మీద ట్రైనింగ్ డిఫరెంట్ ఫంక్షన్స్లో చేశాను. నాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కొత్త ఫంక్షన్స్ని సెటప్ చేయడం కూడా, అంటే బిజినెస్ డెవలప్మెంట్ ఫంక్షన్ రిక్వైర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, దానికి ఆర్ఎఫ్పీలు ఎలా చేస్తారు, అలాంటి ఫంక్షన్స్ డెవలప్ చేశాను. రీసోర్స్ మేనేజ్మెంట్ మీద వర్క్ చేశాను. అండ్ దెన్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ ఎలా చేయాలి, ప్రాసెస్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కాబట్టి అది నాకు చాలా హెల్ప్ అయింది. సో ఆ ఫంక్షన్లో ఉన్న ఎట్లా ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు అనేది సేమ్ థింగ్ ఇక్కడ ఐటీలో కూడా అప్లై చేయడం అయిందనమాట. సో ఆ రకంగా నా జర్నీ కొనసాగింది ఐటీలో.
దెన్ కమింగ్ టు యువర్ కంపెనీ పాయింట్, ఈ డిస్పాచ్ ట్రాక్ ఇండియా కంపెనీ అసలు ఏంటి, ఏం చేస్తుంది? సో డిస్పాచ్ ట్రాక్ ఇండియా అనేది మేము ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీ. ఓకే. మా పేరెంట్ కంపెనీ యుఎస్లో ఉంది, డిస్పాచ్ ట్రాక్ ఎల్ఎల్సి అని. సో ఈ ఇండియా కంపెనీలో ఆ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనేది మేము చేస్తాం. ఓకే. మాది లాజిస్టిక్స్, అంటే ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్, అందులోనూ లాస్ట్ మైల్ లాజిస్టిక్స్కి మేము ప్రోడక్ట్స్ తయారు చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు ఏదైనా వస్తువులు ఒక చోటు నుంచి టు ద కస్టమర్, ఎండ్ కస్టమర్ కానీ లేకపోతే ఇంకో బిజినెస్ ఎంటర్ప్రైజ్కి కానీ మూవ్ చేయాలి అన్నప్పుడు ఈ సాఫ్ట్వేర్ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. అంటే ఇది కొరియర్ ఆ టైప్ కాదు, మాది లాస్ట్ మైల్ లాజిస్టిక్స్లో ఇట్ ఈస్ ఫర్ లార్జ్ ఐటమ్స్ అన్నమాట. అండ్ మాకు మోస్ట్లీ కస్టమర్స్ యుఎస్లో, కెనడాలో అక్కడ ఉన్నారు. సో మేము ఇక్కడ ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేస్తాం. ఓకే. సో మీరు హెడ్గా ఉన్నారు కదా ఇండియా, ఈ డిస్పాచ్ ట్రాక్ ఇండియా కంపెనీకి. ఇండియా హెడ్గా మీ రోల్స్ ఏంటి, అసలు మీరు ఏం చేస్తుంటారు? ఒక కంపెనీ హెడ్గా ఉన్నప్పుడు కంపెనీ మొత్తం దాని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నా మీదనే ఉంటాయి. అంటే కంపెనీలో పీపుల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఆపరేషనల్ ఎఫిషియన్సీస్, అండ్ దెన్ డెవలప్మెంట్ ఎలా ఉంది, స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ ఏంటి, అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నా మీదే ఉంటుందన్నమాట. ఓకే. సో ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో కంపెనీ వైపు నుంచి మీరు అబ్జర్వ్ చేసిన ఇప్పటి వరకు ఉన్న రిసోర్సెస్ ఏంటి అసలు? అంటే ప్రోడక్ట్, మనకి ఐటీ ఇండస్ట్రీలో ప్రోడక్ట్ కంపెనీస్ అని, సర్వీసెస్ కంపెనీస్ అని ఉంటాయి. ఇప్పుడు మాది ప్రోడక్ట్ కంపెనీ అన్నప్పుడు ఏంటవుతుందంటే మేము డెవలప్ చేస్తాం ప్రోడక్ట్స్, మేము ఇంకోళ్ళకి పనిచేయం. మేము మా రిక్వైర్మెంట్స్ ఇండస్ట్రీలో ఎలా ఉంది, అవసరం ఏముంది, ఇప్పుడు ఈ లాజిస్టిక్స్ ఇండస్ట్రీకి ఎట్లాంటి సాఫ్ట్వేర్ కావాలి, వాళ్ళకి ఉన్న కష్టాలు ఏంటి, ఆ కష్టాలని మనం ఎలా అధిగమించవచ్చు ఈ సాఫ్ట్వేర్ ద్వారా. మెయిన్ ఏంటంటే ఆ రకరకాల చోట్లకి వెళ్ళాలి, చాలా మైళ్ళ దూరాలు వెళ్ళాలి. సో ఫ్యూయల్ కానీ లేకపోతే టైం కానీ ఇవన్నీ మనం ఆప్టిమైజ్ చేసుకోవాలని అంటే దానికి సాఫ్ట్వేర్ హెల్ప్ అవుతుంది. సో ఆ రకంగా మేము ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తాం. అందుకని మాది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట స్ట్రక్చర్. సో మరి ఇప్పుడు ఇలాంటి కంపెనీస్లో జాయిన్ అయ్యే ఎంప్లాయీస్కి ఎలాంటి స్కిల్స్ ఉండాలి అసలు? సో ఐటీ కంపెనీ, ఎస్పెషలీ ప్రోడక్ట్ కంపెనీస్లో చేరాలి అనుకునే ఐటీ వాళ్ళకి ఏంటంటే, ఒకటి డెఫినెట్గా మీరు ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్ళాలి అని అనుకుంటే మీకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ కావాలి. సో ఇట్ కుడ్ బి వెబ్ డెవలప్మెంట్. మాకేంటంటే వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి, మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో మేము వెబ్ డెవలప్మెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటాము, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటాము. ఇది కాక మాకేంటంటే ప్రోడక్ట్ కంపెనీ కాబట్టి దీంతో పాటు డెవాప్స్ వాళ్ళు కూడా కావాల్సి వస్తుంది. సో ప్రోగ్రామింగ్ ఉన్నప్పుడు మరి టెస్టింగ్ చేసే వాళ్ళు కూడా కావాలి కదా. సో క్యూఏ ఇంజనీర్స్ కావాల్సి వస్తారు. అది కాక మా ఓన్ ప్రోడక్ట్ కాబట్టి కస్టమర్స్ అమెరికాలో, యూరప్లో అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ చేయడానికి సపోర్ట్ వాళ్ళు ఉంటారు, టెక్నికల్ సపోర్ట్ అంటాను. సో ఆ టెక్నికల్ సపోర్ట్ వాళ్ళు కూడా ఉంటారనమాట. ఇవి మాకు ప్రైమరీ రోల్స్. అది కాక ఈ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఈ ప్రోడక్ట్కి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి, ఏ ఫీచర్స్ పెట్టాలి అందులో అనేది ఆలోచించి చేయడానికి దానికి ప్రోడక్ట్ ఓనర్స్ అని, ప్రోడక్ట్ మేనేజర్స్ అని ఉంటారనమాట. ఓకే. మరి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ డెవలప్మెంట్ జాబ్స్లో జాయిన్ అయ్యే ఎంప్లాయీస్కి ప్యాకేజెస్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి, ఎంతవరకు వెళ్ళొచ్చు వాళ్ళు? ప్యాకేజెస్ అంటేనండి ఇట్ డిపెండ్స్, కంపెనీ టు కంపెనీ మారుతాయి. ప్రోడక్ట్ కంపెనీలో ఒక అడ్వాంటేజ్ మెయిన్ ఏంటంటే వాళ్ళు నేర్చుకోవడానికి చాలా చాలా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సర్వీస్ కంపెనీ అంటే మీ క్లయింట్ని ఏ టెక్నాలజీ మీద పని చేయమంటారో దాని మీదనే చేస్తాం. ఇక్కడ అలా కాకుండా మా టెక్నాలజీ మాకు ఉంటుంది అండ్ దాని మీద మేము పని చేస్తాము. అండ్ ఆ ప్రోడక్ట్లో ఉన్న ఫీచర్స్ అవన్నీ కాన్స్టెంట్గా చేస్తాం. సర్వీసెస్ కంపెనీ అంటే 3 నెలలు ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు ఆ ప్రాజెక్టు, మనం నేర్చుకునే లోపే మారిపోతాం. ప్రోడక్ట్ కంపెనీలో ఇంకోటి ఏంటంటే ప్రోడక్ట్ని కూడా అర్థం చేసుకోవాలి, బికాస్ దాని మీదనే ఇంకా కొన్ని ఫీచర్స్ ఇంకా బిల్డ్ చేస్తూ ఉంటాం. సో ఇది అర్థం కాదే అది అర్థం కాదు. సో ఆ స్కిల్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఐటీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు ఇన్ యువర్ ఒపీనియన్? వాట్ యు సే? ఐటీ ఫ్యూచర్కి అసలు ఢోకా లేదండి. ఎందుకంటే మనకు ఉన్నదే ఫ్యూచర్ ఐటీ. ఇంకా ఎక్కువ మనం చూస్తున్నది ఏంటంటే ఇప్పుడు అందరూ వింటున్న బజ్ వర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవునా?
సో వెళ్తే ఇంకా ఫర్దర్ అందులో మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ సైడ్ యాడ్ అవుతుంది. కానీ ఐటీకి ఇట్ ఈస్ అన్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్. ఎందుకంటే ప్రతి అప్లికేషన్లోనూ ఇంకా మనం చూస్తే కోవిడ్ వల్ల చాలా యాక్సిలరేట్ అయిపోయింది దీనిలో ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ. ఎందుకంటే మనకు అది అవసరం పడింది. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు కదా, ఆ రకంగా చాలా తొందరగా మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఆటోమేషన్ కానీ ఇలాంటివన్నీ బాగా ఫాస్ట్గా చేయడం మొదలుపెట్టామన్నమాట. సో ఆ స్కిల్స్ ఐటీలో ఉంటే ఒకటైతే ఉంది, మనం ఒకటి నేర్చుకున్నాము ఇంకా నాకు లైఫ్ సెట్ అనడానికి కుదరదు. ఎప్పుడు కాన్స్టెంట్గా లెర్న్ చేస్తూనే ఉండాలి, కొత్త వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఏది కొత్త టెక్నాలజీ వస్తే దాన్ని మనం ఎప్పుడు తప్పకుండా నేర్చుకుంటున్నాం, స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. బట్ ఇంకోటి హార్డ్వేర్లో కంటే కూడా సాఫ్ట్వేర్లో ఒకవేళ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వస్తే వాళ్ళకి ఏంటి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఎందుకని సాఫ్ట్వేర్ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా? ఒకటి మనకి సాఫ్ట్వేర్ సైడ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, స్కోప్ ఎక్కువ ఉంది. ఒకటి ఇండియాని మనం వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్, అది టెక్ హబ్ కింద అయిపోయిందనమాట. హైదరాబాద్ కూడా చాలా అట్లా పేరు వచ్చేసింది. బెంగళూరు ఇది వరకు అనేవాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ద హ్యాపెనింగ్ ప్లేస్. అండ్ ఎకానమీ వైజ్ చూస్తే కూడా ఇండియాలో జీడిపి గ్రోత్ అది ఇట్ ఈస్ మిగిలిన వాటన్నిటికంటే కూడా చాలా గొప్పగా ఉంది. అందుకని ఈ ఐటీ అందులో మనము ఇండియా యుఎస్ ఇలాంటి కొలాబరేషన్ మీద బాగా మనం దాన్ని అర్థం చేసుకొని ఎట్లా చేయాలి అనేది బాగా పట్టుపట్టాము. దాంతో ఏంటంటే మనకి వేరే కంట్రీస్తో కూడా కొలాబరేట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఓకే, సో ఇప్పుడు డిస్పాచ్ ట్రాక్ ఇండియా లాంటి కంపెనీ ఆర్గనైజేషన్లోనే సపోజ్ మీకు ఒక రోల్ ఉంది, ఇంకా అసలు ఎలాంటి రోల్స్ ఉంటాయి, ఈ ఆర్గనైజేషన్ ఎలా వర్క్ చేస్తుందంటారా త్రూ ఆ రోల్స్ చుట్టూ? సో నేను కంపెనీ తరఫు నుంచి కాకుండా నా పర్సనల్ ఒపీనియన్గానే చెప్తున్నాను. దిస్ ఇస్ నాట్ యాజ్ పర్ కంపెనీ, బట్ విత్ మై ఎక్స్పీరియన్స్ కంపెనీలో రోల్స్, ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ ఫర్ దట్ మ్యాటర్, ఎలా ఉంటుందంటే ఇనీషియల్గా అందరూ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక ఐటీలోకి వెళ్ళాలనుకున్నప్పుడు మన ఇంట్రెస్ట్ బట్టి, మన చాయిస్ బట్టి కూడా మనం చూస్ చేసుకోవాలి. అందరూ ప్రోగ్రామింగ్కి వెళ్ళాలి అని కూడా ఏం లేదు. ప్రోగ్రామింగ్ అనేది చేయాలి అనుకునే వాళ్ళకి అనలిటికల్ స్కిల్స్ చాలా అవసరం, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అవసరం. అండ్ ఇందాక నేను అన్నట్టు టెక్నాలజీస్ మారుతూ ఉంటే కొత్త టెక్నాలజీస్ నేర్చుకునే ఆ ఇంట్రెస్ట్ బాగా ఉండాలి. కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. సో అలాంటి ఐడియా ఉన్నవాళ్ళు ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్తారు. అలా కాకుండా నాకు ప్రోడక్ట్ని అర్థం చేసుకుంటాను, దీన్ని మన యాక్చువల్ యూజర్స్ ఎట్లా వాడతారు, దానిలో మనం ఎంత సరిగా ఉందా లేదా అనేది నేను చూస్తాను అనుకునే వాళ్ళు క్యూఏ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళచ్చు, టెస్టింగ్ సైడ్. ఓకే. అండ్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఓవరాల్ ప్రోడక్ట్ ఎట్లా ఉండాలి, ఇందులో ఏ ఫీచర్స్ పెడితే బాగుంటుంది. ఇప్పుడు మీరు కొంతమందిని చూస్తారు, పిల్లలు వాళ్ళు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు అరే ఇందులో ఈ ఫీచర్ ఉంటే బాగుండేదే అలా ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రోడక్ట్ మేనేజ్మెంట్ సైడ్ చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ వాళ్ళు ఎప్పుడు చూసినా నేనే ఈ అప్లికేషన్ యూజ్ చేస్తే ఇందులో ఏ ఉంటే బాగుంటుంది అండ్ ఏ రకంగా అయితే మనకి వాడే వాళ్ళకి వీలుగా ఉంటుంది, సులువుగా ఉంటుంది, ఇట్లాంటివి ఆలోచించగలుగుతారు. దెన్ ఇప్పుడు కాలేజ్ అయిపోయి ఫ్రెష్గా వచ్చే గ్రాడ్యుయేట్ కిడ్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళు ప్రోడక్ట్ మేనేజ్మెంట్లోకి రావాలి అని అంటే వాళ్ళకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటి, కాలేజెస్ వాళ్ళని ఎలా షేప్ చేయాలి, అసలు ఈ పిల్లలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళు ఎలా షేప్ అప్ చేసుకోవాలి, ఆర్కిటెక్ట్ చేసుకోవాలి వాళ్ళ కెరియర్ని? సో కాలేజ్లో చదువుతున్నప్పుడు, ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఇదివరకటి కంటే ఇప్పుడు వచ్చిన మార్పు ఏంటంటే కొంచెం ఇంటర్న్షిప్స్ మీద కాలేజెస్, యూనివర్సిటీస్ కూడా ఫోకస్ చేస్తున్నాయి, విచ్ ఇస్ వెరీ గుడ్. ఎందుకంటే అప్పుడే కదా కొంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. కాకపోయినా ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్స్పోజర్ చాలా ఉంది, పిల్లలకు కూడాను అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉంది, నేను ఐటీలో వెళ్ళాలి అనుకుంటున్నాను అన్నప్పుడు సొంతగా బోలెడ్ ప్రాజెక్టులు చేసుకోవచ్చు, 4-5 ఫ్రెండ్స్ కలిసి చేయొచ్చు. ఇప్పుడు మనకు ఆన్లైన్ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ చాలా దొరుకుతాయి, కాలేజెస్ కూడా పార్ట్నర్షిప్స్ పెట్టుకుంటున్నాయి ఇండస్ట్రీ వాళ్ళతోటి. సో అలాంటప్పుడు ఏంటంటే థర్డ్ ఇయర్ నుంచి అప్పుడే వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ స్కిల్స్ చూసి మీకు కావాల్సిన ఏ టెక్నాలజీస్ ఉన్నాయో వాటి మీద ట్రైన్ చేసుకోవచ్చు. అయితే మెయిన్ కావాల్సింది ఏంటంటే ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి.
ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్దాం అనుకునే వాళ్ళు చాలామంది అనుకుంటారు, నాకు ప్రోగ్రామింగ్ వచ్చేస్తే చాలు, కమ్యూనికేషన్ ఏముంది, ఇంగ్లీష్ లైట్ అన్నట్టుగా అనుకుంటారు. కానీ కమ్యూనికేషన్ అంటే ఉట్టి మాట్లాడడం కాదు, మనం మాట్లాడడము, అవతల వాళ్ళని అర్థం చేసుకోవడం, అన్నీ కమ్యూనికేషన్. అండ్ ఇప్పుడు మెజారిటీ మనం వేరే యుఎస్ కంపెనీలతో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పేది మనకు అర్థం కావాలి, అండ్ మనం చెప్పేది వాళ్ళకి అర్థం కావాలి, చెప్పగలగాలి అలాగా. అంటే తొందరగా ఆకలింపు చేసుకోగలిగే ఇది ఉండాలన్నమాట, ఇంట్రెస్ట్. అండ్ మెయిన్ యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నా బీటెక్ అయిపోయింది, ఇంకా నేనేం చేయక్కర్లేదు, చదువుకోక్కర్లేదు అని అనుకుంటే మటుకు వాళ్ళు పైకి ఎదగలేరు. వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడు క్యూరియాసిటీ అనేది ఉండాలి. ఏముంది ఇందులో, ఇది ఎందుకు చేస్తున్నాం, ఆ ఆలోచన ధోరణి ఉంటేనే ఏ ఫంక్షన్లో అయినా ఎదుగుతారు. ప్రోగ్రామింగ్ అనే కాదు, క్యూఏలో ఉన్న, ప్రోడక్ట్ మేనేజ్మెంట్లో ఉన్న, డెవాప్స్లో ఉన్న, ఆ క్వశ్చన్ చేయడం అనేది ఉండాలన్నమాట. నేను ఎందుకు చేస్తున్నాను, దీనివల్ల ఏంటవుతుంది. అంతేగాని నాకు ఈ పని ఇచ్చారు నేను చేస్తున్నాను అని అనుకుంటే మొత్తం మనం కరెక్ట్గా చెయ్యలేము. ఆ లెర్నింగ్ జీల్ అనేది ఉండాలి, డెఫినెట్గా అది ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ క్రిటికల్. నేను చూసేది ఎప్పుడన్నా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, వీళ్ళు ఈ పని చేయాలనుకుంటే వీళ్ళకి ప్యాషన్ ఉందా, ఎందుకు చేస్తున్నారు, వాట్ ఈస్ ఇట్ దట్ డ్రైవ్స్ దెమ్. ఎందుకంటే 4 రోజులు అయ్యాక అబ్బా ఇది నాకు నచ్చలేదు, బోర్ కొడుతోంది అనేది ఉందా. అయితే ఏంటంటే ఇప్పుడు ఒక కెరియర్లో స్టార్ట్ చేసి అందులోనే ఉంటారు అని ఏం లేదు. నా ఓన్ ఎగ్జాంపుల్ చూస్తే, నేను కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ఇండస్ట్రీలో స్టార్ట్ చేసి ఐటీకి మూవ్ అయ్యి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, అక్కడి నుంచి కంపెనీ మొత్తం హెడ్ లాగా ఉన్నాను. సో మెయిన్ ఏంటంటే మనం ఎవ్రీ టైం అసెస్ చేసుకోవాలి. ఇప్పుడు కంపెనీస్లోకి ఏంటంటే కెరియర్ ల్యాడర్ అంటారు. సో ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. నువ్వు ఇనిషియల్గా స్టార్ట్ చేసిన తర్వాత నీ ఇంట్రెస్ట్ బట్టి, నీ అభిరుచిని బట్టి నువ్వు చూస్ చేసుకోవచ్చు ఎటు వెళ్ళాలనుకుంటున్నావు అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే మీ మేనేజర్తో ఆ ర్యాపో బిల్డ్ చేసుకోగలగాలి. అండ్ మేనేజర్ తోటి, మన పియర్స్ తోటి, మన తోటి వాళ్ళతోటి మాట్లాడుతూ ఉండాలి. ఏం జరుగుతోంది ఇండస్ట్రీలో, చుట్టుపక్కల ఏం జరుగుతోంది, కంపెనీలో ఎలా ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఏముంటాయి, నేను ఏం నేర్చుకుంటే ఇంకో స్టెప్ పైకి వెళ్తాను, ఆ ఆలోచన శక్తి ఉంటే ఆటోమేటిక్గా ఇప్పుడు కంపెనీలో వాళ్ళు మేనేజ్మెంట్ సైడ్ ఉండి ప్రమోషన్స్ అది చేసేవాళ్ళు కూడా, వాళ్ళకు కూడా అలా చేసేవాళ్ళంటే డెఫినెట్గా కావాలి కదా, ఎవరు వద్దనుకుంటారు చెప్పండి, ఇంట్రెస్ట్ ఉండి చేసేవాళ్ళని. అందుకని ఆ రకంగా ఇనిషియేటివ్ తీసుకోవడము, ఇంట్రెస్ట్ చూపించడము, అండ్ నేను ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేయగలను, అంతేకాని నాకు ఇంత పని ఇచ్చారు నాది ఇంతే అని గిరిగీసుకుని కూర్చుంటే ఎదగలేము. పాండమిక్కి ముందు, పాండమిక్కి తర్వాత డిడ్ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ ద జాబ్స్ ఆల్సో? పాండమిక్కి తర్వాత కొత్త రకం జాబ్స్ చాలా ఓపెన్ అయినాయి. ఇంకోటి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే పాండమిక్లో స్టార్ట్ అయిందో దానివల్ల ప్లస్ మైనస్లు 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే అందరము ఎట్లా దాన్ని చుట్టూ మనం ఫ్లెక్సిబుల్గా ఉండగలుగుతాము అనేది నేర్చుకున్నాము. సో అది దాన్ని బట్టి ఏంటంటే ఎక్కడ ఉన్నా చేయగలగము అనేది. కానీ ఒకటి చూస్తున్నది ఏంటంటే కలిసి పనిచేస్తే నేర్చుకోగలిగిన కెపాసిటీ విడిగా ఐసోలేటెడ్గా ఉంటే ఎంతైనా తక్కువే ఉంటుంది. మేము చూసింది అది. సో కొత్త జాబ్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఎందుకంటే కొన్ని మనం ఆన్లైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చదువుకోవడానికి కూడా ఇదివరకు ప్రతిదానికి వెళ్ళి చదువుకోవాలి అనేది అయింది. ఇప్పుడు చాలా మటుకు ఆన్లైన్ చేసుకోవడం అయింది. సో లెర్నింగ్ ఆపర్చునిటీస్ చాలా పెరిగినాయి. సో ఆ సైడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్స్ కనుక చూస్తే రిక్రూట్మెంట్లో వాటిలో కూడా ఆన్లైన్ చేసుకోవడము, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడము అలాంటివి కూడా పెరిగినాయి ఆపర్చునిటీస్. బట్ కోర్ డెవలప్మెంట్లో ఉండాలంటే ఆఫీస్కి వచ్చి సీనియర్స్ ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ నేర్చుకుంటే ఫాస్ట్గా నేర్చుకుంటారు. ఎందుకంటే చూస్తారు కదా ఎలా చేస్తారు అనేది. మీరు ఇందాక యాటిట్యూడ్ ఉండాలి స్టూడెంట్కి అని అన్నారు కదా, అసలు ఏంటి యాటిట్యూడ్ అంటే? వాట్ డూ యూ మీన్ దట్? సో యాటిట్యూడ్ అంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు స్కిల్, విల్ అంటాం మనం. స్కిల్ అంటే మనం నేర్చుకున్నది, విల్లింగ్నెస్ అనేది మనకు అసలు స్వతహాగా ఎలా ఉంది మనది నేర్చుకునేది, అది యాటిట్యూడ్. అంటే మన ఇప్పుడు ఏది చూస్తే మనం అది కొత్తగా నేర్చుకుందాము అనేది ఉందా, లేదు ఓకే ఇవేవో చెప్తున్నారు వీళ్ళు మాట్లాడుతున్నారు దీని గురించి తెలుసుకుందాము అనేది యాటిట్యూడ్. నేను నేర్చుకోవాలి, ఇంకా ఎదగాలి అనేది ఉండాలి.
ఎప్పుడైనా సరే. సో, ఆ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇనిషియేటివ్ తీసుకోవడం. నా అంతట నేను వెళ్ళి ఏదైనా చేస్తాను అని. అంతేకాని నేను కూర్చుంటాను, నాకు ఎవరైనా ఏదైనా చెప్తే చేస్తాను అంటే అది అయ్యే పని కాదు. ఇవాళ రేపు ఉన్న బిజీ వర్క్ దీంట్లో. సో, మనమే ముందుకు వెళ్ళి చేయాలి. సో, ఎవరైనా మనం హైర్ చేసుకునేటప్పుడు వాళ్ళని వీళ్ళకి ఇలాంటిది ఉందా? వీళ్ళకి సొంతగా వాళ్ళ నిర్ణయాలు తీసుకుని, సొంతంగా వెళ్ళి నేర్చుకొని చేయగలుగుతారా లేదా అని. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టెక్నాలజీలు మారుతూ ఉంటాయి. సో, కూర్చోపెట్టి ట్రైనింగ్ క్లాస్‌లో కూర్చోపెట్టి ఎవరు చెప్పరు. సో, సొంతంగా మనం నేర్చుకోగలిగేది ఉందా? ఆ ఇంట్రెస్ట్ ఉందా? ఇంకా ఏమైనా కొత్తది చేద్దామా? లేకపోతే నేను ఇది నేర్చుకుందాము. ఏం జరుగుతోంది ఇండస్ట్రీలో? అలాంటివన్నీ కూడా చేసుకుంటారు. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ వీళ్ళకి ఒక పని ఏదైతే వాళ్ళు అనుకున్నారో దాని మీద ఎంత ప్యాషన్ ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మేము తీసుకునేటప్పుడు ఎవరన్నా. అండ్ స్కిల్ గురించి అనుకున్నాం కదా మనం. స్కిల్ అంటే వాళ్ళేంటి కొత్త న్యూ టెక్నాలజీస్‌ని ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోవడమా? వాట్ డు యూ మీన్ బై థట్? ఇప్పుడు టిపికలీ ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్ళే వాళ్ళకి ఒక టెక్నాలజీతో స్టార్ట్ చేసుకుంటారు. సో, ఆ టెక్నాలజీని వాళ్ళు బాగా అర్థం చేసుకుని మోర్ ఇంపార్టెంట్‌లీ ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. అది ఇన్హరెంట్. కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది కాకపోతే ఇంకోటి నేర్చుకుంటారు. బట్ ఒక ప్రాబ్లమ్ ఇస్తే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? దీన్ని ఎన్ని రకాలుగా సాల్వ్ చేయొచ్చు? అనే ఆ క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ స్కిల్స్ లేకపోతే అదైతే నేర్పించలేము. టెక్నాలజీలు ఏవైనా నేర్పించగలుగుతారు. అందుకని అది చూస్తారనమాట. ఇప్పుడు ప్రోగ్రామింగ్ సైడ్. ఈవెన్ క్వాలిటీ సైడ్, టెస్టింగ్ సైడ్ వెళ్ళే వాళ్ళకి కూడా ఆ థింకింగ్ ఉండాలి. క్రిటికల్ థింకింగ్ స్కిల్స్. అది లేకపోతే అది ఎవరు నేర్పించలేరు మనకి. ఓకే. ఓకే సునంద. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ నాలెడ్జ్ విత్ అస్. సో చూసాం కదండీ! ఇది ఇవాల్టి ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్.